డబల్ టీవీ వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. కొత్త టీములు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రీఆర్గనైజేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది పార్టీని. ఎందుకంటే ఎక్కడైతే పార్టీలో గతంలో ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పామో ఇన్ఛార్జీలుగా, జిల్లా అధ్యక్షులుగా, అలాగే మండల అధ్యక్షులుగా, అలాగే ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడక్కడ చేర్పులు మార్పులు చేయడం జరుగుతూ ఉంది. చూస్తే కడప జిల్లాని మరి జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ అయినటువంటి రవీంద్రారెడ్డి గారికి ఇవ్వడం, అలా అన్నమయ్య జిల్లాకి వచ్చేమో ఆ వేణుకొండారెడ్డి గారికి ఆయనకి ఇవ్వడం, అలాగే ఇక్కడ వస్తే దువ్వాడ శ్రీనివాసరావు గారిని మరి టెక్కల నియోజకవర్గం నుంచి ఆయన్ని తీసి అక్కడ ఎంపీగా పోటీ చేసినటువంటి పేరాడ తిలక గారికి ఇవ్వడం, చాలా ఈ రోజున ఎస్సీ కోటలో మార్చారు, ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు కూడా మార్చారు, అలాగే ఎస్టీ సెల్ అధ్యక్షులు కూడా మార్చారు. అలాగే ఆ పార్టీలో కొన్ని జిల్లాల వరకు కూడా మారడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఆ ఎలక్షన్ తర్వాత పార్టీ డ్యామేజ్ ఎక్కడైనా జరిగిందా, లేదా రేపు 2029 ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఆ బలం ఏంటనేది ముందుగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క రీఆర్గనైజేషన్ చేయడం జరుగుతుంది. కొత్త కమిటీలు వేసి ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారండి. కొన్ని రోజులుగా ఆయన బెంగళూరు టూర్ లో సారాంశం ఇదేనా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రీఆర్గనైజ్ చేయడానికి బెంగళూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఏదైతే పార్టీకి కావాల్సినటువంటి ముడి సరుకునంతా కూడా ఆయన సమకూర్చుకొని ఈ రోజున ప్రజల్లోకి రేపొద్దున మనం ఏ విధంగా వెళ్ళాలి ఏంటనే ఆలోచన విధానంలో బెంగళూరులో జరిగినటువంటి ఆ యొక్క వ్యూహాలండి. ఓకే, ముడి సరుకుని సిద్ధం చేస్తున్నారా అక్కడ? ఓకే, ముడి సరుకు అంటే పార్టీకి కావాల్సిన ముడి సరుకు అండి, పార్టీని ముందుకు తీసుకెళ్లే ముడి సరుకు. ఓకే, ఏంటి ఇంకొక అంశం, ఓకే ఇది నాకు ప్రస్తావించడం ఇష్టం లేదు, కానీ గతంలో చేసిన తప్పులు, గతంలో ఏవైతే పొరపాట్లు చేయనో దాన్ని సెటరేట్ చేసుకుంటారనుకుంటే మళ్ళీ కొత్తగా వేరే అంశాలు వస్తున్నాయి. అనంతబాబు వీడియో ఉన్నది, నేను మహిళలు ఉన్నప్పుడు మాట్లాడలేను, ఎంత దౌర్భాగ్యం, ఎంత అసహ్యంగా ఉంది అంటే ఆ వీడియో అసలు చూపించలేము. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు? వర్మ గారు వీడియో చూసావా లక్ష్మణ్? వీడియో చూసానండి, అది ఏ ఛానల్ కూడా సరిగ్గా చూపించట్లేదు. వీడియో అయితే చూసాను, కానీ అక్కడ ఏ కాన్వర్జేషన్ లో జరిగింది స్వామి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇంక దాని గురించి మాట్లాడటమే అసహ్యంగా ఉన్నది అంటే ఇంకేం చూపిస్తారు? నేను అదే చెప్తున్నా వర్మ గారు, ఎవరు చూపించినా అనంతబాబు గారు ముద్దులు పెట్టిందే చూపించారు. అంటే ముద్దులు పెట్టిందంటే అమ్మాయికి కాదండి, ఫోన్ కు ముద్దులు పెట్టారు ఆయన. అంటే అవతల క్యాండిడేట్ ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా చూపించలా, వాయిస్ కూడా మ్యూట్ లో పెట్టారు కాబట్టి అంతగా అర్థం కాలేదు. బహుశా ఇటువంటి లక్ష్మణ్ అక్కడ ఉన్నది ఏంటి అంటే బట్టలు ఇప్పుకుంటూ వీడియో ఉంది, సరేనా? ఇంకెంతకంటే నేను పచ్చిగా చెప్పలేను. అందుకనే మహిళలు ఇంత దిగజారిపోతుంటే అసలు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు అసలు ఏం మాట్లాడాలి, ఏంటి దాని గురించి వదిలేయటం బ్రదరు మంచిది.